మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటర్లు పట్టం కట్టారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం, గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎట్టి పరిస్థితిలో గెలుపొందాలనే ఆలోచనలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. గెలిపే లక్ష్యంగా దూసుకుపోతుంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలు డీలపడ్డాయి. ఆ పార్టీలు ఇక్కడ అసలు బోని కొట్టనే లేదు. ఇక్కడ గెలుపు ఖాయమని ఓవర్ కాన్ఫిడెన్స్ తో రంగంలోకి దిగిన ఈటలకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకపోవడం బీజేపీకి మైనస్ మారింది. 7 స్థానాల పరిధిలో 4 లక్షల ఓట్లు కూడా సాధించకపోవడంతో ఆ పార్టీకి గెలుపుపై ధీమా లేకుండా పోయింది. గత 3 ఎన్నికల్లోనూ బీజేపీ నిరాశజనక ఫలితాలే మూటగట్టుకుంది. ఈసారి కూడా ఈటలకు అదే ఫలితం రిపీట్ కావచ్చన్న అంచనాలు ఉన్నాయి. మల్కాజ్గిరిలో బీజేపీ సీటు కోసం మురళీధర్ రావు, మల్క కొమురయ్య, చాడ సురేష్ రెడ్డి వంటి వారు పోటీ పడ్డారు. అంతేకాక మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ రెడ్డి, కోంపల్లి మోహన్ రెడ్డి వంటి వారు పోటీ పడ్డారు. అయితే ఈటలకు సీటు ఇవ్వడంతో వీరంతా డీలా పడి సహకరించడం లేదు. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ జోష్ మరింత పెరిగింది. దీనికి తోడు ఈటలకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈటల రాజేందర్ బాధితుల సంఘం అంటూ ఈటలను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ అనేక దళిత కుటుంబాలను చిత్రహింసలకు గురిచేశారని, పీడీ యాక్ట్లు కూడా నమోదు చేయించి జైళ్ల పాలు చేశాడని బాధితులు ఆరోపించారు. అలాంటి రాజేందర్ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని, అతని అరాచకాలను బయటపెట్టి నిజస్వరూపాన్ని తెలియజేయడం కోసమే బాధితులమంతా ఒక్కటయ్యామని ఈటల బాధితుల సంఘం అంటుంది. మరోవైపు ఈటల ప్రచారానికి పెద్దగా స్పందన ఉండటం లేదు. అందుకే జనాలను ఆకట్టుకోవడానికి రకరకాల వేషాలు వేస్తున్నారు. అయితే ఈటలకు నిరాశ తప్పేలా లేదు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తాజా మేనిఫెస్టోతో మరింత దూకుడుగా ముందుకు వెళుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.